హాయ్ డియర్స్, భోగి పండక్కి భోగి పిడకలు ఎంతమంది చేస్తున్నారు? మా ఇంటి దగ్గర ఉన్న గోశాలకి ఆవు పేడ కోసం వచ్చాను. ఎందుకంటే ఆవు పేడతోనే ఈ భోగి పిడకలు తయారు చేస్తారు. పదని చూపిస్తాను. గోశాల లోపలికి వెళ్తే కొన్ని ఆవుల్ని మేపడానికి తీసుకెళ్లారట. కొన్ని ఆవులనేమో ఈ గోశాలలో కట్టేశారు. ఆవు పేడ కోసం నేను ఎప్పుడూ ఈ గోశాలకే వస్తాను. ఇక్కడే ఆవు పేడ కలెక్ట్ చేసుకుంటాను. ఆవు పేడ చాలా మంచిదండి. ఈ వాకల్లో ఇదివరకు అలిగేవారు, ఇప్పుడైతే ఎవరో వాకలు అలగట్లేదు. కెమికల్స్తో కూడిన రంగులు వేస్తున్నారు. అది చేతికి మంచిది కాదు, పర్యావరణానికి కూడా మంచిది కాదు. నేను ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళాలి కనుక ఒక కవర్ పెట్టుకుని కవర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు పిడకలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంటికి ఆవు పేడ తెచ్చినంత మాత్రాన పిడకలు ఈజీ అయిపోవు. అంత ఈజీ కాదు. పిడకలు చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. నేను వేసవికాలం సెలవుల్లోని మా పెద్దమ్మ గారు రచితాపురత్రం అని ఉండేది. ఆ ఊరు వెళ్ళినప్పుడు వేసవి సెలవుల్లోని వారానికి ఒకసారి వాళ్ళకి ఆవులు గేదెలు ఉండేవి. వాళ్ళు వారానికి ఒకసారి ఆ ఆవులు గేదెలు పేడ తీసుకొచ్చి ఒక చేలోని కుప్ప కింద వేసేవారు. 2-3 మనుషులు ఆ ఆవు పేడని బాగా కాళ్ళతో తొక్కేవారు. అది ఎంత మెత్తగా అంటే జిగురు మట్టి అంత మెత్తగా అయ్యేది. ఆ పేడని ఉండల కింద చేసి ఓకలోని అంటే ధాన్యపుది పొట్టు ఉంటుంది అందులోని చిన్న చిన్న గడ్డి పరకలోని ఉండల కింద చేసి గోడ కొట్టేవారు. అప్పుడు చూసాను నేను పిడకలు చేయడం చాలా కష్టమని. పేడ తీసుకొచ్చి గోడ కొట్టినంత మాత్రం నవ్వు. ఇది చాలా మెత్తగా కలుపుకోవాలి. మనం గారెలు ఎంత జాగ్రత్తగా చేస్తామో ఆవు పిడకలు కూడా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. గట్టిగా చేస్తే గోడ కొడితే రాలిపోతాయి, మరీ పలచగా చేస్తే పేడని అంటుకుపోయి రావు. ఏదేమైనా పిడకలు చేయడం కూడా ఒక కళ, అది కూడా ఒక ఆర్ట్ అంటారు కదా. అందరికేరా చేయలేము. ఈ పిడకలు వేసవికాలంలో అన్నీ చేసుకుని వంటగది ఇంటికి దూరంగా ఉండేది. అంటే ఇల్లు ఒక దగ్గర ఉంటే వంటగది ఇంటి ముందు ఒక 6 అడుగుల దూరంలో ఉండేది. అక్కడ అటక మీద పిడకలన్నీ పెట్టుకున్నారు. వర్షాకాలంలో దీన్నే వంట చెరుకు కింద, అంటే వంట చేయడానికి ఈ పిడకల్ని వాడేవారు. ధనుర్మాసం మొదలైన కాడి నుంచి అంటే పండగ నెలకొన్నాక నెలగంట పెడతారు. ప్రతిరోజు వాకట్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి పెళ్లికాని ఆడపిల్లలు రాధవేణి గోపాబాలని చుట్టూ తిరుగుతూ ఆటలాడుతూ ఉంటారు. ప్రతిరోజు చేసిన గొబ్బెమ్మలను కూడా భోగిమంటలో వేస్తారు. ఆవు పేడని బాగా కలిపేశాను. కరెక్ట్గా నేను చెప్పినట్టు కలపాలి. కలిపితేనే ఆవు పిడకలు తొందరగా ఒక్కరోజుకి ఎండిపోతాయి. కలుపుకున్న ఆవు పేడని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ముద్దల కింద చేసుకుని గోడకి, అంటే ఎండ బాగా తగిలే ప్లేస్లో గోడకి కొట్టి ఇలా మధ్యలో కన్నం పెట్టాలి. ఎందుకంటే దండగా గుచ్చుతామన్నమాట భోగి పిడకల్ని. ఇంకా ఇందులోని భోగి పిడకలో రకాలు ఉంటాయి. అరటిపండు, అమ్మల ముద్ద, లేకపోతే అరుసు అంటారు. అరటిపండు లాగంటే కొంచెం కోలగా చేసి 3 కన్నాలు పెడతారు. మరి ఇది ఎందుకు చేస్తారు నాకు ఇప్పటికీ తెలియదు. మాకు అరటిపండు, అమ్మల ముద్దని అంటారని మాత్రం తెలుసు. మా ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, మా అమ్మగారు అందరూ చేసేవారు ఇవి. ఇదేమో పెద్దది చేస్తారు. దీనికేమో 5 కన్నాలు పెడతారు. మధ్య కన్నం నుంచి పెడతారన్నమాట. ఇది అమ్మల ముద్ద లేక అరిసే అంటారన్నమాట. ఇది ఈసారి ఎప్పుడైనా వెళ్ళి మా పెద్దమ్మని కానీ మా అమ్మగారిని అడిగి నేను కనుక్కుంటాను. ఇలా అన్నమాట. ఇవన్నీ చిన్న పిడకలు ఎక్కువ చేస్తారు. ఈ అమ్మల ముద్ద కానీ అరటిపండు కానీ మధ్య మధ్యలో వేస్తారన్నమాట. ఒక జాండు ఒక 10-9 పిడకలు గుచ్చిన తర్వాత ఈ అరటిపండు అమ్మల ముద్ద మధ్యలో వేస్తూ ఉంటారు. ఈ పిడకల్ని ఎండ బాగా తగిలే చోట వేయాలి. ప్రొద్దుట వేసేస్తే సాయంత్రానికల్లా ఆరిపోతాయి. ఒకవేళ సాయంత్రం వేసుకుంటే మసరులు సాయంత్రానికి ఆరుతాయి. ఊర్లో అయితే తాడి చెట్లకి, కొబ్బరి చెట్లకి ఇలాగా గట్ల మీద, ఇంటి వెనకాల ఇటు గోడల మీద పిడకలు వేసేవారు. నాకు అదృష్టం కొలితేనే మాకు ఒక గోడ ఉంది పక్కన, ఆ గోడకి వేస్తున్నాను. మీకు వీలైతే కింద ఒక పాలిథిన్ కవర్ మీద, లేకపోతే నేల మీద కూడా, అంటే గచ్చు ఉంటుంది కదా మేడ మీద, అలాంటి చోట్ల కూడా వేసుకోవచ్చు. బాగా ఎండలో పెడితే తొందరగానే ఆరిపోతాయి ఈ ఆవు పిడకలు. భోగి పండుగ కోసం మా అమ్మగారు మాకు ఇలాగే భోగి పిడకలు చేసేవారు. అంతేకాకుండా మా పెద్దమ్మ గారు ఊరు నుంచి పెద్ద పెద్ద దండలు మా కోసం పంపించేవారు. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మేము కూడా భోగి మంటలోని మా పెద్దమ్మ గారు రెడీ చేసిన భోగి పిడకలను కూడా వేసేవాళ్ళము. అదొక తీపి జ్ఞాపకం అండి మాకు. భోగి పండుగ వస్తుందంటే చాలా ముందుగా పిల్లలందరం కలిసి పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి, విరిగిపోయినాయి, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అలాంటివి దొల్లించుకుంటూ వచ్చేవాళ్ళం. మొయ్యలేక పాత కుర్చీలు, పాత బల్లలు, పాత మంచాలు, ఇంకా చెక్కలు, ఇవన్నీ రకరకాలుగా అన్ని పాత సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఒక కుప్ప కింద వేసేవాళ్ళము. అంటే ఇవన్నీ భోగి మంటలో వేసేసేవాళ్ళము. ఒక 2-3 తాడి చెట్లు దొరికే చాలు, పెద్ద భోగి మంట, పెద్ద పండగే మాకు. అందరం కలిసి గుంపుగా వెళ్ళి
ఒక గ్యాంగ్ ఉండేది, పిల్లల గ్యాంగు. ఇవన్నీ తీసుకొచ్చి భోగి మంటలోని వేయడానికి సిద్ధం చేసేవాళ్ళం. వీటితో పాటు భోగి పిడకలు కూడా రెడీ చేసేవాళ్ళము. వీడి కోసమే ఈ భోగి పిడకలు చేశాను. భోగి పండగకి ఈ బుజ్జోడి కోసమే, వీడి కోసమే నేను గోశాలకు వెళ్ళి భోగి పిడకలు చేశాను. నిన్న సాయంత్రం ఈ గోడ కొట్టిన పిడకల్ని ఇప్పుడు తీస్తున్నా నేను. ఆరిపోతే పిడకలు ఆటోమేటిక్గా చేపట్టుకుని ఇలా అంటే వచ్చేస్తాయి. బాగా ఆరకపోతే మాత్రం సగం గోడకు ఉండిపోతాయి. మీకు ఇంకా రావాలంటే ఒక పల్చటి అంటే అట్లకాడలాడితే చాకులాడుతుంటుంది కదా, అది పట్టుకొని వెనక నుంచి తీస్తే వస్తాయి. పిడకలన్నీ తీసేసాను. ఇవన్నీ ఒకసారి తిరిగేసి ఆరబెట్టుకోండి. ఏదైనా తడిగా ఉంటే, ఏదైనా అంటే పచ్చిగా ఉంటే తిరిగేసి ఆరబెట్టుకుంటే ఒక గంటలో ఆరిపోతాయి. ఇవన్నీ 2 రోజులు నేను చేశానండి. మన పెద్దవాళ్ళు ఏదైనా సాంప్రదాయం పెడితే దాని వెనకాల సైన్స్ దాగుంటుంది. ఈ ఆవు పిడకల్ని మండించడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. ఆవు పిడకలతో వచ్చిన మంట వల్ల, పొగ వల్ల గాలిలోని ఆక్సిజన్ పెరుగుతుందండి. అందుకనే ఖచ్చితంగా భోగి పిడకలు భోగి పండుగ రోజు అంటే ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తారు. ఈ భోగి పిడకల్ని తెలంగాణలో హోలీ పండుగ రోజు కూడా వేస్తారు. తిరగేసి పెట్టుకున్నాను మేడ మీద ఈ ఆవు పిడకలు అన్నిటిని. ఇవన్నీ ఒక పూట అలా వదిలేసి ఎండకి చక్కగా ఆరిపోతాయి. ఇంకా దండ సిద్ధం చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో భోగి పిడకలు, చక్కగా ఆరిపోయాయి. వీటిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ భోగి పిడకల్ని ఒక పురికోస తాడు అంటే సుతల తాడు అంటారు కదా, ఈ తాడుతో గుచ్చుకుంటున్నాను. తిరిగేసి గుచ్చుకోవాలి, ఎందుకంటే హోల్ పైనుంచి పెడతాం కనుక ఇటు నుంచి అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఈ భోగి పిడకలకి కన్నాలు సరిగ్గా లేకపోతే చిన్న పదునైన దాంతో దేంతోనైనా సరే కన్నం పెడితే ఈజీగానే ఈ కన్నాలు పడతాయి. అప్పుడు లైన్గా గుచ్చేసుకోవడమే. ఈ భోగి పండగకి ఈ భోగి పిడకలు ఎందుకు వేస్తారంటే గాలి శుద్ధి అయ్యి గాలిలోని ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి. అంత మంచిది ఈ ఆవు పిడకలో భోగి మంటలు వేస్తుంటాను. అంతేకాదు పాత సామాన్లు, చీపుర్లు, ఎండు కొమ్మలు, విరిగిన వస్తువులు ఇంట్లో మంచిదిగా ఉంటే దారిద్ర్యం అని భావించి వాటిని మంటలో వేసి తగలబెట్టడం కూడా ఒక ఆచారము. ఆవు పిడకలు మండినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల మన శరీరంలోని సూక్ష్మక్రిములు నశించి శరీరం శుద్ధిపడుతుందని అంటారు. భోపాల్ దుర్ఘటన గురించి చాలామందికి తెలుసు. అప్పుడు చాలా విషపూరితమైన వాయువులు రిలీజ్ అయ్యి ఎక్కడి వాళ్ళు అక్కడ చనిపోయారంట. కానీ ఒక ఇంట్లోని అగ్నిహోత్రం చేసినప్పుడు అంటే ఆవు పిడకలతో హోమం చేసినప్పుడు ఆ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, ఈ విషవాయువులు ఏం చేయలేకపోయాయంటే ఒకే ఒక్క ఫ్యామిలీ బతికిందంటే ఎందుకో తెలుసా? ఈ ఆవు పిడకలతో మండించడం వల్లే. మనం కనీసం వారానికి ఒకసారైనా సరే ఇలా ఒక పిడక వేసుకుని ఒక చెంచాడు ఆవుని వేసుకుని కర్పూరంతో వెలిగించి ఆ పొగ ఇంట్లోకి వచ్చి ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే విషవాయువులు అన్నీ పోయి మనకు కూడా ఆరోగ్యానికి మంచిదంటారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు భోగి, కనుమ, సంక్రాంతి చాలా ఘనంగా జరుపుకుంటారు. అసలు భోగి అనే పదానికి అర్థం ఏంటంటే భుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందంట. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అనే అర్థం. అంతేకాదు భోగం అంటే సుఖమని కూడా అర్థము. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథ స్వామిలో లీనమైన రోజు ఈ భోగి పండుగ రోజే అట. అందుకనే దానికి గుర్తుగా ఈ పండగని చేస్తారని అంటారు. ఈ భోగి మంటలు చూడాలంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాల్సిందే, ఎంత బాగా ఉంటుందండి. పిల్లలు పెద్దోళ్ళు తెల్లవారుజామున లేచి చక్కగా భోగి మంటల దగ్గరకు వస్తారు. భోగి మంటల్లోని ఈ భోగి పిడకలు చేసాం కదా, ఈ దండలు పెద్ద పెద్ద దండలు వేస్తారు. ఎంత పెద్ద దండ వేస్తే అంత గొప్పగా సంతోషంగా భావిస్తారు. భోగి మంటల్లోని మనం గుచ్చిపెట్టుకున్న పిడకలు ఉన్నాయి కదా, ఈ భోగి పిడకలు వేసిన తర్వాత కాలిన తర్వాత అవి కచ్చిక కింద మారి అంటే బూడిద కింద మారిన తర్వాత ఆ బొట్టు పెట్టుకుంటారు. చాలా పవిత్రంగా భావిస్తారండి ఆ బూడిదని. ఎంత పెద్ద దండ వేస్తే అంత గొప్పగా భావిస్తారు. ఇంకా ఆ భోగి మంటల్లోనైతే పోటీల కింద నీళ్లు కూడా కాచుకుంటారు. ఆ రోజు వేడి నీళ్ళు భోగి మంటల్లోనే కాచుకుంటారు చాలామంది. భోగి పిడకలు దండగా గుచ్చడం అయిపోయింది. చూడండి ఎంత పెద్ద దండో. నిలువెత్తు దండ అంటారు కదా, నిలువెత్తు కాదు, నన్ను మించిపోయిందండి. చాలా పెద్ద దండ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మీకు వీలైతే మీ దగ్గరలో ఏదైనా గోశాలు ఉంటే ఆవు పేడ తెచ్చుకుని భోగి పిడకలు చేసి మీ పిల్లలకి భోగి మంటలో వేసేలా చేయండి. భోగి పిడకలు చేయడానికి మీకు కుదరకపోతే ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారట. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్స్. హ్యాపీ భోగి.